నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున అద్భుతమైన ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పరిహారం చేయడం వల్ల ఏదనుకుంటే అది జరుగుతుంది. మీ యొక్క మనో సంకల్పాలు నెరవేరుతాయి. చాలా తేలికైన అద్భుతమైన శక్తి కలిగిన పరిహారం. ఈ ఆకుపైన ఒక నెంబర్ రాయాలి మీరు. ఈ నెంబర్ రాయడం వల్ల మీ మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మీ మనో సంకల్పాలు నెరవేరుతాయి. ఈ పరిహారం చేయడం వల్ల మీ జాతకంలో బుధగ్రహం బలపడుతుంది. బుధగ్రహం బలపడడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ సఫలత కనపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. బుధగ్రహం సరిగ్గా లేనప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయనేది ఇంతకుముందు చాలా వరకు తెలుసుకునే ఉన్నాం కాబట్టి అలాంటి సమస్యలు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు. ఆడవారు నెలసరి టైంలో కూడా చేసుకోవచ్చండి. ఇక ఈ పరిహారాన్ని బుధవారం రోజున ఉదయం నుంచి రాత్రి లోపుగా చేసుకోవాలి. స్నానం చేసుకున్న తర్వాతనే చేయండి. ఇక ఈ పరిహారానికి రావి ఆకు కావాలి. ఈ రావి ఆకు గురించి మనం ఇంతకుముందు చాలా వరకు చెప్పుకునే ఉన్నాము. ఇక్కడ అన్నీ వివరించారనుకోండి లెంతీ వీడియో అయిపోతుంది. కాబట్టి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఈ పరిహారం భాగంలో ఒకవేళ రావి ఆకు మీకు దొరకకపోతే మామిడి చెట్టు ఆకు కానీ, జామ చెట్టు ఆకు కానీ, అశోక చెట్టు ఆకు కానీ ఏదైనా సరేనండి, కాస్త పెద్దగా ఉన్నది, బారుగా ఉండి ఆకు డ్యామేజ్ కాకుండా ఉన్న ఒక రావి ఆకు కానీ, ఏదైతే మీకు ఈ చెప్పిన ఆకుల్లో నుంచి అవైలబుల్గా ఉందో ఆకును తెచ్చుకోండి. ఆ విధంగా మీరు తెచ్చుకున్న తర్వాత ఒక రెడ్ కలర్ పెన్తో నెంబర్ రాయాలి. తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోవాలి. తర్వాత పెన్తో రాయాలి. అంటే ధనానికి సంబంధించిన కోరికలు, వివాహం కావాలి, ప్రేమ సఫలత కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారం బాగా జరగాలి, ఇలా ఎటువంటి కోరికలైనా సరే నిర్భయంగా రాయండి. తర్వాత రాసిన తర్వాత ఆకుని ఏదైనా కబోర్డ్లో కానీ దేవుడి గదిలో కానీ పెట్టుకోవాలి. ఈ పరిహారాన్ని బుధవారం రోజున మొదలుపెట్టి 21 రోజుల పాటు చేయాలి. ఈ 21 రోజుల్లో ఏ రోజుకు ఆ రోజు ఆకును తెచ్చుకోవాలి. అంతేకాని మీరు 21 రోజులకు సరిపడా ఆకులు తెచ్చుకొని మాత్రం ఉపయోగించకూడదు. మీరు బుధవారం మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూగా చేయాలి. గ్యాప్ అనేది రాకూడదు. ఇక్కడ ఆహార నియమావళి అంటూ ఏమీ లేదు, నెలసరి సమయం అంటూ ఏదీ లేదండి. రెగ్యులర్గా చేయాలి. అయితే కొన్ని రోజుల్లో ఆకులు కోయకూడదనే విషయాన్ని అయితే నేను చాలా వరకు చెప్పాను. కానీ ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీ మనసుకి ఆదివారం తెచ్చుకోకూడదు, ఇలా గురువారం తెచ్చుకోకూడదు, ఇలా భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు తెచ్చుకోకుండా ముందు రోజే తెచ్చుకోండి. మీ మనసుకు అలా అనిపిస్తేనే చేయండి. లేని వారు చెట్టు దగ్గరికి వెళ్ళి కాస్త నమస్కారం చేసుకొని నీళ్లు పోసి ఈ సమస్య నుంచి బయటపడడానికి పరిహారం కోసం నీ ఆకును తీసుకుంటున్నాను అని చెప్పుకొని తెచ్చుకోండి. ఒకవేళ మీరు తెచ్చుకోలేకపోయినా వేరే వాళ్ళు తెచ్చిచ్చినా కానీ ఈ పరిహారానికి వాడుకోవచ్చు. మీరు ఏ రోజుకు ఆ రోజు కొత్త ఆకు మీద కోరిక రాసి చేసుకోవాలి. మొదటి రోజున ఏదైతే కోరిక రాశారో అదే కంటిన్యూగా రాయాలి. మొదటి రోజున మీరు ఏ కోరికలు రాశారో అవన్నీ గుర్తుపెట్టుకోండి. లేదా ఒక పేపర్లో మీరు రాయవలసిన కోరికలన్నీ కూడా రాసుకొని వాటిని గుర్తుపెట్టుకొని డైలీ రాస్తూ ఉండండి. ఇక మొదటి రోజున మీరు ఆకును ఎక్కడ పెట్టారో రెండవ రోజున కూడా అక్కడే పెట్టండి ఆకులన్నీ కూడా. ఇక మొదటి రోజున ఏ చెట్టుకున్న ఆకును తెచ్చుకున్నారో రెండవ రోజున కూడా అదే చెట్టుకున్న ఆకునే తెచ్చుకోవాలి. ఈరోజు రావి ఆకు, రేపు జామాకు, ఎల్లుండి మామిడాకు, ఇలా కాకుండా మొదటి రోజున ఏ ఆకును తెచ్చుకున్నారో అదే ఆకును తెచ్చుకోవాలి. 21 రోజుల పాటు తెచ్చుకొని వాడుకోవాలి. ఇలా 21 రోజుల పాటు మీరు రాసిన తర్వాత 22వ రోజున ఆ ఆకులన్నింటినీ కూడా పారే నీటిలో వేసేయాలి. లేదా ఏ చెట్టు నుంచి మీరు ఆకును తెచ్చుకున్నారో ఆ చెట్టు మొదల దగ్గర పెట్టేయాలి. ఇక రాయవలసిన నెంబర్ గురించి, కోరికలు ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు చూస్తూ లైక్స్ ఇవ్వని వారు ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఇక ఆ నెంబర్ ఏంటో చూద్దాము. ఈ ఆకు మీద 5 5 5 ఇలా రాసిన తర్వాత అంటే 3 5లు రాయాలి. 5 5 5 ఇలా రాసిన తర్వాత దీని కింద ఒక గీత అనేది గీయాలి. తర్వాత మీరు ఎన్ని కోరికలైనా సరే రాయండి. తర్వాత రెండవ రోజున కూడా ఇదే విధంగా కంటిన్యూగా రాసిన ఆ కోరికలే రెండవ రోజున కూడా రాస్తూ వెళ్ళాలి. ఇలా రాసిన తర్వాత కబోర్డ్లో పెట్టుకోవాలి ఆకులన్నీ కూడా. ఏ రోజుకు ఆ రోజు కొత్త ఆకును తెచ్చుకోవాలి, రాసుకోవాలి. ఎక్కడ పెడతారో అక్కడే పెట్టండి అన్ని ఆకులను కూడా. చాలా అద్భుతమైన శక్తి దాగుందండి పరిహారంలో. జాతకంలో బుధుడు నీచంగా ఉంటే బుధగ్రహం బలపడుతుంది. బుధుడు బలపడ్డాడా అద్భుతమైన ఫలితం ఉంటుంది. పరిహారం చేసిన తర్వాత 21 రోజుల్లోనే మన జాతకంలో బుధ ప్రభావం ఏదైతే ఉందో అది మనకు అనుకూలంగా మారుతుంది. బలపడ్డాడా మన జీవితంలో అన్ని పనులు సఫలమవుతాయి. మన మనసులో ఉన్న సంకల్పాలన్నీ కూడా నెరవేరడానికి
బుధుడు చాలా అవసరం. ఎంత ప్రభావవంతంగా ఉంటుందంటే అంత ప్రభావవంతమైందండి ఈ పరిహారం. అంత మంచి ఫలితాలు వస్తాయి. అన్ని సమస్యలకు సమాధానం దొరుకుతుంది ఈ పరిహారం చేసుకుంటే. రావి ఆకు సాక్షాత్తు విష్ణు స్వరూపం. బుధగ్రహానికి ఆధిపత్యం వహించే శ్రీ మహావిష్ణువు. మీరు విధి విధానంగా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసినట్లయితే ఫలితం వచ్చి తీరుతుంది. పరిహారం బుధవారం రోజున ఉదయం నుంచి రాత్రి లోపుగా చేయాలండి. తప్పకుండా చేసుకోండి, మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి చూడండి. చెప్పినవి కాకుండా ఇంకా ఏదైనా డౌట్స్ వస్తే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. లైక్స్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే ఇంకా లైక్స్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.